నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు అమెరికా భారీ షాక్ ఇచ్చిందనమాట. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండా ఇరాన్ మీద ఇజ్రాయిల్ మరియు అమెరికా దాడి అయితే చేసిందనమాట. ప్రస్తుతం యుద్ధం పీక్స్ స్టేజ్లో అయితే ఉందన్నమాట. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కానీ ఈ నెల చివరి నాటికి యుద్ధం ఆపివేస్తూ ఉన్నట్లయితే ట్రంప్ సంకేతాలు ఇస్తూ ఉన్నారన్నమాట. ఈ నేపథ్యంలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అయితే కానీ అమెరికాకైతే ఒక అభ్యర్థనను అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నట్టుండి మీరు యుద్ధం ఆపివేస్తే కానీ ఇరాన్ ఒక స్ట్రాంగెస్ట్ శక్తిగా అయితే ఈ యొక్క ప్రాంతంలో ఎదుగుతూ ఉంది, అది మా దేశాలకు ముప్పు కలిగిస్తూ ఉందని చెబుతూ ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని కొనసాగించేందుకు మా దగ్గర డబ్బులు లేవు, కువైట్ మరియు గల్ఫ్ దేశాలు, అరబ్ దేశాలు ఏవైతే ఉన్నాయో మీరంతా చందా వేసుకొని $5 ట్రిలియన్ డబ్బు నాకు ఇస్తే కానీ నేను యుద్ధం కొనసాగిస్తాను, లేకపోతే యుద్ధం ఆపివేస్తానని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు అమెరికా భారీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తూ ఉందన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇరాన్ వచ్చేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తే భారీగా నష్టపోయాయి. అలాగే హార్ముజ్ జలసంధిని మూసివేయడం ద్వారా వాళ్ళ యొక్క వ్యాపారాలు నిలిచిపోయాయి. మరోవైపు కువైట్ మరియు గల్ఫ్ దేశాలలోని చమురు క్షేత్రాలు మరియు గ్యాస్ కేంద్రాలను లక్ష్యం చేసుకుని ధ్వంసం చేయడం జరిగింది. దీనివల్ల కూడా కువైట్ మరియు గల్ఫ్ దేశాలు నష్టపోయాయి. ఇలా నష్టపోతూ ఉంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలన్నీ చందాలు వేసుకొని $5 ట్రిలియన్ అంటే మాటల ఆ దేశాలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థలు కూడా అంత ఉండవన్నమాట. అంత డబ్బు మీరు ఇస్తే నేను యుద్ధం కొనసాగిస్తాను, లేకపోతే యుద్ధం ఆపివేస్తానని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు భారీ షాక్ ఇస్తూ ఉన్నాయి. మరి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏ విధంగా స్పందిస్తాయో, అలాగే ఇరాన్ ఒకవైపు మనం చూసుకుంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద కేవలం అమెరికా యొక్క ఎయిర్ బేస్లను మాత్రమే లక్ష్యం చేసుకుని దాడులు చేస్తూ ఉందన్నమాట. అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు ఎందుకు చేస్తూ ఉందంటే కానీ అమెరికా ఎయిర్ బేస్లు ఆ యొక్క దేశంలో ఉండడం వల్ల, అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అమెరికా ఎయిర్ బేస్లను ఎందుకు పెట్టుకున్నాయంటే కానీ ఇరాన్ మరియు ఇరాక్ దేశాలకు భయపడి ఒకవేళ అమెరికా తమ దేశాలలోని ఎయిర్ బేస్లలో లేకపోతే కానీ వెంటనే ఇరాన్ మరియు ఇరాక్ వెంటనే దాడి చేసేసి ఆ దేశాలను ఆక్రమించుకునే ప్రమాదం ఉంది, భయం ఉంది. కాబట్టి అమెరికాకు మనం చూసుకుంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు వేల కోట్ల రూపాయలు అయితే ఇస్తూ ఉన్నాయన్నమాట. ఆ దేశాల నుంచి అమెరికా సంపాదించుకుంటూ ఉంది. ఏది ఏమైనా సరే కానీ యుద్ధం ఆగిపోవాలని చెప్పి మనం అందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.